ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. శని జయంతి అనేది శనిదేవుడు జన్మించిన పవిత్రమైన రోజు. జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిదేవుడిని న్యాయాధిపతిగా మరియు కర్మల ఫలప్రదాతగా భావిస్తారు. మే 16వ తేదీన రాబోయే ఈ శని జయంతి పర్వదినం సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఆయనను ఆరాధించటం వల్ల ఏలినాటి శని, అష్టమ శని మరియు అర్ధాష్టమ శని వంటి దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది. శని బాధల నుండి బయటపడటానికి ఆ రోజున చేయవలసిన పూజా విధానం మరియు పరిహారాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. శనిదేవుడు సూర్య భగవానుడు మరియు ఛాయాదేవిల పుత్రుడు. సాధారణంగా శనిదేవుడి పేరు వినగానే చాలామంది భయపడతారు. కానీ ఆయన కేవలం మనం చేసే కర్మలకు అనుగుణంగా ఫలితాలను ఇచ్చే దేవుడు. శని జయంతి రోజున స్వామిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా మన కష్టాలు తొలగి జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. ఈ రోజున చేసే దాన ధర్మాలు మరియు జపాలు ఇతర రోజుల్లో చేసే వాటికంటే వేల రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. శని జయంతి రోజున ఉదయాన్నే నిద్ర లేచి కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం వల్ల శని భగవానుడి అనుగ్రహం త్వరగా కలుగుతుంది. శనివారం మరియు శని జయంతి రోజున నువ్వుల నూనెతో ఒంటికి మర్దన చేసుకుని స్నానం చేయడం అత్యంత శ్రేష్టం. పూజా సమయంలో నలుపు లేదా ముదురు నీలం రంగు వస్త్రాలను ధరించడం స్వామికి ప్రీతిపాత్రం. శనిదేవుడి ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇంటి వద్ద పూజ చేసేవారు స్టీలు ప్రమిద కాకుండా మట్టి ప్రమిదలో దీపం పెట్టాలి. స్వామికి నువ్వులతో చేసిన పదార్థాలు, నల్ల ద్రాక్ష లేదా నువ్వుల లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. మీరు ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు చెప్పే పరిహారాలు మే 16న పాటించండి. శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయటం వల్ల గ్రహ దోషాలు తగ్గుతాయి. శనిదేవుడి వాహనమైన కాకికి అన్నంలో నల్ల నువ్వులు కలిపి పెట్టాలి. ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం. నల్లని గొడుగు, నల్లని చెప్పులు, నువ్వుల నూనె లేదా ఇనుముతో చేసిన వస్తువులను పేదవారికి దానం చేయాలి. శని బాధల నుండి తప్పించుకోవడానికి హనుమంతుడిని ఆరాధించటం సులభమైన మార్గం. హనుమంతుడిని పూజించే వారిని శనిదేవుడు ఇబ్బంది పెట్టనని మాట ఇచ్చాడు. కాబట్టి ఆ రోజు హనుమాన్ చాలీసా పఠించటం విశేష ఫలితాన్నిస్తుంది. పూజా సమయంలో ఇప్పుడు చెప్పే శని మంత్రాన్ని 108 సార్లు జపించాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ మంత్రం పఠించడం వల్ల మానసిక ప్రశాంతత కలగడమే కాకుండా శనిదేవుడి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. శని జయంతి రోజున కేవలం పూజలు చేయడమే కాకుండా పెద్దలను గౌరవించడం, అనాథలకు సాయం చేయటం మరియు నీతిగా జీవించడం వల్ల స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మే 16న భక్తితో ఆయనను ప్రార్థించి మీ కర్మ దోషాల నుండి విముక్తి పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.